తెలంగాణ కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై హైకమాండ్తో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చర్చించారు. అయితే ఖర్గే లేకపోవడంతో పీసీసీ కార్యవర్గ నిర్ణయం వాయిదా పడింది. ఈ నెల 30న మరోసారి అధిష్టానంతో తెలంగాణ నేతల భేటీ కానున్నారు. ఆ తర్వాతే కేబినెట్ విస్తరణపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నిన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సోనియా గాంధీతో సమావేశమయ్యారు. కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగానే కలిశానన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఆ తర్వాత రాహుల్, కేసీ వేణుగోపాల్ను కలిశారు. రాష్ట్రంలోని అంశాలను రాహుల్కు వివరించానన్నారు పీసీసీ చీఫ్. కేబినెట్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పామన్నారు. రైట్, ఇక మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై హైకమాండ్తో సీఎం రేవంత్ రెడ్డి అలాగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే చర్చించారు. మళ్ళీ ఈ నెల 30వ తారీఖున మళ్ళీ ఢిల్లీ రావాలంటూ కూడా ఆదేశాలు అందాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, పీసీసీ కూర్పు అదేవిధంగా కేబినెట్ విస్తరణ, ఈ రెండు అంశాలకు సంబంధించిన చర్చ అయితే ఇంకా సాగుతూనే ఉంది. ఈ నెల 30వ తారీఖున ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారా? రైట్, డెఫినెట్గా గత కొంతకాలంగా కూడా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో ఆశావాహుల ఊహాగానాలకు నిన్నటితో ఆ ఉత్కంఠకు కూడా తెరదించే అవకాశం కనిపించింది. కానీ నిన్న రాహుల్ గాంధీతో ఇటు కేసీ వేణుగోపాల్, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా భేటీ అయ్యారు. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా వస్తారని అనుకున్నారు. కానీ మల్లికార్జున ఖర్గే లేకపోవడంతో మల్లికార్జున ఖర్గేతో కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నిన్న సీఎం రాహుల్ గాంధీతో భేటీ కాలేదు. మళ్ళా 30వ తేదీన రాహుల్ గాంధీకి అలాగే కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేతో సీఎం అలాగే మహేష్ కుమార్ గౌడ్ అలాగే పలువురు సీనియర్ నేతలు కూడా రావాలంటూ కూడా కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరుకు అంటే 30వ తేదీన మళ్ళీ ఢిల్లీకి కాంగ్రెస్ నేతలందరూ కూడా రాబోతున్నారు. అంటే మంత్రివర్గంలో సీనియర్ నేతలు కానీ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ ప్రెసిడెంట్ అలాగే కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఆమె కూడా 30వ తేదీన ఢిల్లీకి రాబోతున్నారు. అయితే నిన్న మొన్న కేసీ వేణుగోపాల్తో భేటీ జరిగింది. మొన్న రాత్రి 7:30 సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. భేటీ అయిన నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ అలాగే పీసీసీ కార్యవర్గ కూర్పుపై మాట్లాడినట్లుగా కూడా మహేష్ కుమార్ గౌడ్ ఆఫ్ ద రికార్డులో తెలియజేశారు. తర్వాత మరుసటి రోజు కూడా దీనిపై చర్చ జరిగింది. మళ్ళీ రాహుల్ గాంధీతో కూడా భేటీ ఉంటుందంటూ కూడా ఆయన తెలియజేశారు. అయితే నిన్న సాయంత్రం మర్యాదపూర్వకంగా మల్లికార్జున ఖర్గే అలాగే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరినప్పటికీ మల్లికార్జున ఖర్గే బెంగళూరులో ఉన్న నేపథ్యంలో మర్యాదపూర్వకంగా రాహుల్ గాంధీని మాత్రమే మహేష్ కుమార్ గౌడ్ కలిశారు. కుటుంబ సమేతంగా కలిసి ఆయనతో ఫోటో కూడా దిగారు. మరోవైపు ఇటు కేసీ వేణుగోపాల్, మహేష్ కుమార్ గౌడ్ కన్నా ముందే కేసీ వేణుగోపాల్ వెళ్ళి ఇటు రాష్ట్రానికి సంబంధించిన అంశాలను మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కానీ పీసీసీ కార్యవర్గ కూర్పుకు సంబంధించి కానీ ఇటు రాహుల్ గాంధీతో కేసీ వేణుగోపాల్ సమావేశమయ్యారు. సమావేశమై దీనిపై చర్చించారు. చర్చించిన నేపథ్యంలో మల్లికార్జున ఖర్గే ప్రజెంట్ లేరు కాబట్టి పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఉన్నారు కాబట్టి ఆయన ఉన్న సమయంలో ఈ నిర్ణయం తీసుకోవాలనేది ఒక నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగానే మళ్ళీ ఒకసారి దీనిపై కూర్చొని మాట్లాడుకుందాం అంటూ కూడా రాహుల్ గాంధీ పీసీసీ ప్రెసిడెంట్తో కూడా చెప్పిన నేపథ్యంలోనే ఈ భేటీ అనేది మరొకసారి అంటే ఈ ప్రకటన, అధికారిక ప్రకటన అనేది వాయిదా పడింది అనేది ప్రధానంగా తెలుస్తుంది. కానీ కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారు, లేనిపోని ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఈ ప్రచారాన్ని కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఖండిస్తూ ఉన్నారు. అంటే మల్లికార్జున ఖర్గే లేరు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి రాహుల్ గాంధీని కలవలేదు, అంటే అపాయింట్మెంట్ అసలు అడగలేదు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ మల్లికార్జున ఖర్గే ఉన్న సమయంలోనే కలవాలని అందరూ అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కలవలేదు అనేది కూడా కొంతమంది చేస్తున్న విమర్శలకు కానీ కొంతమంది వ్యతిరేకంగా కొంతమంది ప్రచారం చేస్తున్నారనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానిలో భాగంగా దానిపై ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. 30వ తేదీన మల్లికార్జున ఖర్గే కూడా అందుబాటులో ఉంటారు కాబట్టి మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీతో కలిసి అధికారికంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కానీ పీసీసీ కార్యవర్గ కూర్పుకు సంబంధించి ఇప్పటికే కొత్త జాబితాను తయారు చేసి అధిష్టానానికి పార్టీ అగ్రనాయకత్వం సీఎం రేవంత్ రెడ్డి కానీ పీసీసీ ప్రెసిడెంట్ కానీ సమర్పించారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి పీసీసీ కార్యవర్గ కూర్పుకు సంబంధించి దీనిపై అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అనేక సమీకరణాలు ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. సామాజిక సమీకరణాలు కానీ సీనియారిటీ ప్రకారం కానీ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కష్టపడి పనిచేసిన వారికి ఎవరికి ఇవ్వాలి అనేది కూడా ఇప్పటికే ఒక జాబితా సిద్ధం చేసినప్పటికీ కొంతమంది ఆశావాహులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారు ఈసారి మాకు అవకాశం ఇవ్వాలంటూ కూడా అధిష్టాన పెద్దలు కలిసి వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. దానిలో భాగంగానే ఇటు పీసీసీ కార్యవర్గ కూర్పు మాత్రం అన్ని సామాజిక వర్గాలకు సమాన న్యాయం చేయాలి, 70% వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక వర్గాలకు పెద్దపీట వేయబోతున్నారు. ఇక 4 వర్కింగ్ ప్రెసిడెంట్లకు ఇప్పటికే వారి పేర్లు తెర మీదకు వస్తున్నాయి. రోహిన్ రెడ్డి కానీ, సంపత్ కుమార్, మరోవైపు బలరాం నాయక్,
మరికొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. రామచంద్ర నాయక్ అని, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇలా ఫాయూమ్, ఫిరోజ్ ఖాన్, వీరందరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇక మంత్రివర్గ విస్తరణ సంబంధించి గతంలో పేర్లు అయితే తెర మీదకి వచ్చాయి. వాటికి మరికొన్ని పేర్లు కూడా యాడ్ అవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి 30వ తేదీన మళ్ళీ ఢిల్లీ వచ్చి తుది నిర్ణయం అయితే ఆ రోజు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.